So good morning. Second year BA semester 4. Second year BA semester 4 SEC-2. SEC-2లో మనకి యూనిట్ 2 MS Accessలో డిఫరెంట్ పార్ట్స్ ఆర్ కంపోనెంట్స్ ఆఫ్ MS Access అంటే మనకి రిపోర్ట్స్, టేబుల్స్, రిపోర్ట్స్, ఫార్మ్స్, క్వెరీస్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అవి ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాము. రిపోర్ట్స్, టుడే we discuss about what are reports and different types of reports and how to create reports in MS Access అన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ఎ రిపోర్ట్ అండ్ హౌ టు క్రియేట్ రిపోర్ట్స్ అనేది ఒకసారి చూద్దాము. సో వాట్ ఈస్ ఎ రిపోర్ట్, డెఫినేషన్ ఆఫ్ ఎ రిపోర్ట్ and different types of reports used and different views of report, how to view a report in Windows and what is the differences between or similarities between forms and reports and list what are the various sections used in reports and explain their purpose and differences between a query and a table and use the design grid to create and modify a query and explain multiple criteria rows so all these are we are going to describe here. So information is data arranged in useful formats and convert data to information with queries and reports. Understand concepts for reports and queries built on knowledge of tables and forms. So why we are using reports and queries means generally the information, the data or information is generally represented in the form of some meaningful form of meaningful and attractive form by using reports in different formats. So generally we convert the data to information with queries and reports. So generally we represent the data or information in the form of reports only. So here we describe how to use reports. What is a report? Actually, reports are used to show or display the data or information in a meaningful, attractive way. To represent to display the data or information from the tables. So how to use the reports and what are the different formats of reports, what are the components of reports. So what are reports and how to use reports in MS Access, how to create reports in MS Access, and what are the different parts or components of reports in MS Access. Columnar report and tabular reports, report headers and footers, page header and page footer, group headers and footer, detail section, report wizard. ఇవన్నీ కూడా మనము 1 by 1 చెప్పుకుందాము. సో ఒక రిపోర్ట్ MS Accessలో మనకి రిపోర్ట్స్లో మనం ఏదైనా ఒక రిపోర్ట్ అనేది క్రియేట్ చేయాలి అంటే రిపోర్ట్ విజార్డ్ అనేది ఉంటుంది. సో 2 types ఆఫ్ రిపోర్ట్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ రిపోర్ట్ విజార్డ్ అండ్ బై యూజింగ్ మాన్యువల్ వే. సో జనరల్లీ MS Accessలో రిపోర్ట్స్ అనేవి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. రిపోర్ట్స్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటంటే కాలమ్నార్ రిపోర్ట్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. కాలమ్నార్ రిపోర్ట్ ఉంటుంది, ట్యాబులర్ రిపోర్ట్, అలాగే ప్రతి రిపోర్ట్కి సమ్ హెడర్ అండ్ ఫోటర్స్ ఉంటాయి, అలాగే పేజ్ హెడర్స్ లేదా పేజ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అలాగే పేజ్ ఫోటోస్ ఉంటాయి, అలాగే గ్రూప్ హెడర్ అండ్ గ్రూప్ ఫోటర్స్ ఉంటాయి, గ్రూప్ హెడర్స్ అండ్ గ్రూప్ ఫోటర్స్ ఉంటాయి, అండ్ డీటెయిల్ సెక్షన్ ఉంటుంది అండ్ రిపోర్ట్ విజార్డ్ అనేది మనము యూస్ చేసి రిపోర్ట్స్ అనేవి మనం జనరల్గా క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ రిపోర్ట్ వ్యూ. డేటా వ్యూ మనం చెప్పుకున్నాము, SQL వ్యూ లేదా డేటా వ్యూ లేదా టేబుల్ వ్యూ. ఎలాగో రిపోర్ట్ వ్యూ, రిపోర్ట్స్లో కూడా మనకు 2 types ఉంటాయి. రిపోర్ట్ డిజైన్ వ్యూ అండ్ రిపోర్ట్ వ్యూ, డేటా వ్యూ. సో రిపోర్ట్ వ్యూ లేదా రిపోర్ట్ డేటా వ్యూ చేస్తే మనకు ఆ రిపోర్ట్ అనేది అవుట్పుట్ అనేది ఇలా స్క్రీన్ మీద కనిపించినట్టు ఉంటుంది. సో దిస్ ఈజ్ ద
ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ శాంపిల్ రిపోర్ట్. ఈ శాంపిల్ రిపోర్ట్లో మనకి ఏమేమి ఉన్నాయండి, వేరియస్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, రిపోర్ట్ హెడర్ ఉంది చూడండి. హెడ్డింగ్ అంటే రిపోర్ట్ హెడర్ అంటే ఏంటి, సమ్ హెడ్డింగ్ టు ద రిపోర్ట్. అంటే మనకి ఒక రిపోర్ట్కి మనం యూస్ చేసే రిపోర్ట్కి సమ్ ఏదో కొంత హెడ్డింగ్ అనేది ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ as రిపోర్ట్ హెడర్. నెక్స్ట్ ఈజ్ పేజ్ హెడర్. పేజ్ హెడర్లో మనకి డిఫరెంట్ కాలమ్ హెడ్డింగ్స్ ఉంటాయి. పేజ్ హెడర్లో ఏముంటాయండి, డిఫరెంట్ కాలమ్ హెడ్డింగ్స్ లేదా డిఫరెంట్ టేబుల్ హెడ్డింగ్స్ లేదా డిఫరెంట్ ఫీల్డ్ హెడ్డింగ్స్ ఉంటాయి. అంటే ఒక టేబుల్లో వచ్చి మనం డేటా తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫీల్డ్స్ లేదా కాలమ్స్ లేదా కాలమ్స్ అన్నీ కూడా హెడ్డింగ్ రూపంలో మనకి కనిపిస్తాయి. ఇక్కడ మనకి దే ఆర్ కాల్డ్ as ఫీల్డ్ హెడ్డింగ్స్ ఆర్ కాలమ్ హెడ్డింగ్స్ ఆర్ హెడ్డింగ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఈజ్ డీటెయిల్ సెక్షన్. ఈ డీటెయిల్ సెక్షన్లో మనకి ఆల్ ద ఫీల్డ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. డీటెయిల్ సెక్షన్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ టు బి డిస్ప్లేడ్ ఆన్ ద రిపోర్ట్. మనకి డీటెయిల్ సెక్షన్లో ఏం కనిపిస్తాయి, డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ టు బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో దేర్ ఆర్ ద డిఫరెంట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ రిపోర్ట్. రిపోర్ట్ హెడర్, పేజ్ హెడర్ అండ్ డీటెయిల్ సెక్షన్. సో డిజైన్ వ్యూ మనం చెప్పుకున్నాం. రిపోర్ట్స్ కూడా మనకి 2 పార్ట్స్లో ఉంటాయి, రిపోర్ట్ వ్యూ అండ్ డిజైన్ వ్యూ. రిపోర్ట్ వ్యూ, డిజైన్ వ్యూలో మనకి రిపోర్ట్ అనేది డిజైన్ చేస్తాం. ఎలా డిజైన్ చేస్తామంటే బై యూజింగ్ వేరియస్ పార్ట్స్ అండ్ కాంపోనెంట్స్. రిపోర్ట్ డిజైన్ వ్యూలో మనకి రిపోర్ట్ హెడర్ ఉంటుంది. రిపోర్ట్ హెడర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ హెడ్డింగ్ టు ద రిపోర్ట్. అండ్ పేజ్ హెడర్ అని ఉంటుంది. ఈ పేజ్ హెడర్ అనేది వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఆర్ వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ఆర్ కాలమ్స్ ఫ్రమ్ ఏ టేబుల్. అంటే మనకి రిపోర్ట్లో మనకి ఏ డేటా అనేది యూస్ చేస్తామంటే టేబుల్స్. జనరల్గా చెప్పుకున్నాము, టేబుల్స్లో ఉన్న డేటానే రిపోర్ట్స్లో మనం డిస్ప్లే చేస్తాం. టేబుల్స్లో ఉన్న ఎంఎస్ యాక్సెస్ టేబుల్స్లో ఉన్న డేటాని మాత్రమే మనం ఈ రిపోర్ట్లో మనము వ్యూ చేయడానికి, రిపోర్ట్లో డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంఎస్ యాక్సెస్లో ఉన్న టేబుల్స్లో ఉన్న డేటాని మాత్రమే మనం ఇక్కడ ఈ రిపోర్ట్లో డిస్ప్లే చేస్తాం. సో ఎంఎస్ యాక్సెస్లో ఉన్న టేబుల్లో ఉన్న కాలమ్స్ని మనం ఇక్కడ పేజ్ హెడర్ కింద మనం చూపిస్తాం. అంటే డిఫరెంట్ కాలమ్స్ లేదా డిఫరెంట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ లేదా కాలమ్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబరు, లైక్ దట్ అనమాట. అలాగే రిపోర్ట్ హెడర్ అంటే సమ్ హెడ్డింగ్ టు ద రిపోర్ట్ అనమాట. అంటే ఏదో ఒక హెడ్డింగ్, మల్టిపుల్ హెడ్డింగ్ అవ్వచ్చు, సింగిల్ హెడ్డింగ్ అవ్వచ్చు, లైక్ దట్. అలాగే రిపోర్ట్ హెడ్డింగ్లోనే మనము సమ్ కరెంట్ డేట్ అండ్ కరెంట్ టైమ్ అవన్నీ కూడా మనము డిస్ప్లే చేయడానికి యూజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సెక్షన్. ఇవన్నీ డిఫరెంట్ సెక్షన్స్. వీటిలో ఏముంటామంటే ఒక రిపోర్ట్ డిజైన్ చేయాలి అంటే ఎంఎస్ యాక్సెస్లో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ ఏమేమి ఉంటాయంటే రిపోర్ట్ హెడర్ సెక్షన్, పేజ్ హెడర్ సెక్షన్ అండ్ డీటెయిల్ సెక్షన్ అండ్ పేజ్ ఫోటర్ సెక్షన్ లేదా పేజ్ ఫోటర్ అని 4 పార్ట్స్ ఉంటాయి. రిపోర్ట్ హెడర్ లేదా హెడర్లో మనకి ఆల్ హెడ్డింగ్స్, టైటిల్స్ లేదా టైటిల్ ఆఫ్ ద రిపోర్ట్స్ అనేవి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీ అడ్రస్, సేల్స్ రిపోర్ట్, అవన్నీ కూడా హెడ్డింగ్లో ఇస్తాం. అలాగే కరెంట్ డేట్, ప్రజెంట్ డేట్ అండ్ ప్రజెంట్ టైం అవన్నీ కూడా మనము రిపోర్ట్ హెడ్డింగ్లో మనం చూపిస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిపోర్ట్ హెడర్ అండ్ రిపోర్ట్ హెడ్డింగ్. నెక్స్ట్ ఏంటంటే పేజ్ హెడర్లో మనం ఏం చూపిస్తామంటే మనకి కాలమ్ హెడ్డింగ్స్ చూపిస్తాం. కాలమ్ హెడ్డింగ్స్ లేదా ఫీల్డ్ హెడ్డింగ్స్ అంటే మనకి ఏదైనా ఒక టేబుల్, ఏ టేబుల్ నుంచి అయితే డేటా లేదా ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో ఆ టేబుల్కి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా మనకి లేదా ఫీల్డ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ఈ పేజ్ హెడర్లో చూపించడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, అలాగే మనకి సమ్ మేజర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ డేటా రిపోర్ట్ చేయాలనుకోండి. స్టూడెంట్ డేటాలో ఏమొస్తుందంటే స్టూడెంట్ హాల్ టికెట్ నెంబరు, గ్రూప్, ఇయర్, సెక్షన్ లేదా మీడియం ఇలా మనం చూపిస్తాం. ఫోన్ నెంబర్, ఈఎంఐ. అలాగే డీటెయిల్ సెక్షన్లో ఏం కనిపిస్తుందండి మనకి డీటెయిల్ సెక్షన్లో మనకి కరెస్పాండింగ్ పేజ్ నెంబర్ కనిపిస్తుంది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ కనిపిస్తాయి. అలాగే కరెస్పాండింగ్ పేజ్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా డీటెయిల్ సెక్షన్లో కనిపిస్తాయి. అలాగే పేజ్ ఫోటర్. డీటెయిల్ సెక్షన్లో ఏం కనిపిస్తాయి, రికార్డ్స్ కనిపిస్తాయి. డీటెయిల్ సెక్షన్లో
మనకి దానికి సంబంధించిన కరస్పాండింగ్ రికార్డ్స్ అనేవి డీటెయిల్స్ సెక్షన్లో మనకి కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీటెయిల్స్ సెక్షన్. పేజ్ హెడర్లో మనకి కరస్పాండింగ్ కాలమ్స్ లేదా కరస్పాండింగ్ ఫీల్డ్స్కి సంబంధించిన హెడ్డింగ్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. డీటెయిల్స్ సెక్షన్లో మనకి రికార్డుకి సంబంధించిన డేటా అనేది కనిపిస్తుంది. పేజ్ ఫూటర్లో మనకి పేజ్ ఫూటర్ ఇస్ ద లాస్ట్ లైన్ ఆర్ బాటమ్ లైన్ ఆఫ్ ఏ రిపోర్ట్. జనరల్లీ ఇట్ కంటైన్స్ సమ్ పేజ్ నెంబర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో రిపోర్ట్స్ మనం క్రియేట్ చేయాలి ఎంఎస్ యాక్సెస్ అంటే మనము ఫస్ట్ ఎంఎస్ యాక్సెస్ ఓపెన్ చేస్తాము. ఒక టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ లేదా ఆల్రెడీ క్రియేట్ అయిన టేబుల్ని మనం తీసుకుంటాము. ఆ టేబుల్లో సమ్ డేటా లేదా ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే డేటా లేదా ఇన్ఫర్మేషన్ మనము ఏం చేయాలంటే ఆబ్జెక్ట్స్ లెఫ్ట్ సైడ్లో మనకు ఆబ్జెక్ట్ విండో కనిపిస్తుంది. ఆబ్జెక్ట్ విండోని మనం క్లిక్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఎంఎస్ యాక్సెస్ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. అందులో ఏమేమి ఉంటాయి? టేబుల్స్, ఫార్మ్స్, రిపోర్ట్స్ అండ్ క్వెరీస్ ఇవన్నీ ఉంటాయి. అందులో రిపోర్ట్స్ క్రియేట్ చేసుకుంటాం. రిపోర్ట్స్ అని క్లిక్ చేయాలంట. అలాగే రిపోర్ట్స్లో మనకి జనరల్గా 2 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి. 2 టైప్స్ ఆఫ్ రిపోర్ట్ మనం రిపోర్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు? 2 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ డిజైన్ వ్యూ ఆర్ విజార్డ్. ఎలా మనం రిపోర్ట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే డిజైన్ వ్యూలో చేయొచ్చు, అలాగే విజార్డ్లో కూడా చేయొచ్చు. డిజైన్ వ్యూలో ఎలా చేస్తాం, విజార్డ్లో ఎలా చేస్తాం. సో డిజైన్ వ్యూలో చేయాలి అంటే రిపోర్ట్స్ని ఓపెన్ చేసి డిజైన్ వ్యూ క్లిక్ చేస్తే మనకి రిపోర్ట్ అనేది మనకి డిజైన్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. మనకి జనరల్గా ఏదైనా ఎంఎస్ యాక్సెస్లో ఏ ఆబ్జెక్ట్ని యూస్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ యాక్సెస్లో ఫార్మ్స్ని చేయాలన్నా, లేదంటే ఎంఎస్ యాక్సెస్లో రిపోర్ట్స్ని చేయాలన్నా, క్వైరీస్ని చేయాలన్నా మనకు ఒక టేబుల్ అనేది ఉండాలి. ఎంఎస్ యాక్సెస్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ అయి ఉండాలి. ఆ టేబుల్లో మనకి డేటా లేదా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ టేబుల్ని మనము యూస్ చేస్తాం. అనమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనమాట. రిపోర్ట్ డిజైన్ వ్యూ అంటాం. అంటే మన రిపోర్ట్స్ ఎంఎస్ యాక్సెస్లో రిపోర్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం? బై యూజింగ్ 2 ways. ఫస్ట్ వన్ ఈజ్ డిజైన్ వ్యూ, సెకండ్ వన్ ఈజ్ విజార్డ్ వ్యూ. డిజైన్ వ్యూలో మనం డిజైన్ చేయడానికి రిపోర్ట్ని, సెకండ్ దాంట్లో ఏమో విజార్డ్లో మనకి స్టెప్ బై స్టెప్. వాట్ ఈజ్ అ విజార్డ్? విజార్డ్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ మేనర్ to create any object like MS Access report or MS Access form like that. సో ఇక్కడ మనకి ఎంఎస్ రిపోర్ట్లో మనకి డిజైన్ వ్యూలో లేదా రిపోర్ట్లో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ రిపోర్ట్ హెడర్, సెకండ్ వన్ ఈజ్ పేజ్ హెడర్, థర్డ్ వన్ ఈజ్ డీటెయిల్ సెక్షన్, ఫోర్త్ వన్ ఈజ్ పేజ్ ఫూటర్ లైక్ దట్. సో రిపోర్ట్ విజార్డ్. సో వాట్ ఈజ్ హౌ టు క్రియేట్ రిపోర్ట్స్ బై యూజింగ్ రిపోర్ట్ విజార్డ్. So report wizard. So what are the different steps to create reports by using report wizard? What is a wizard? Wizard is a step-by-step procedure to complete a task. Wizard is a step-by-step procedure or process to complete a task. సో రిపోర్ట్ విజార్డ్ చేయడానికి మనకి 2 టైప్స్లో ఉంటుంది. మాన్యువల్గా చేయొచ్చు, అలాగే రిపోర్ట్ విజార్డ్ యూస్ చేసి కూడా మనం చేయొచ్చు. సో మాన్యువల్ ఆపరేషన్లో చేస్తే మనము అది కొంచెం కాంప్లికేటెడ్ అవ్వచ్చు. విజార్డ్ ప్రకారం వన్ బై వన్ మనం స్టెప్ బై స్టెప్ వాట్ ఈజ్ విజార్డ్ ఈజ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు కంప్లీట్ ఏ టాస్క్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ ఎంఎస్ యాక్సెస్. స్టెప్ వన్ ఈజ్ ఓపెన్ ఎంఎస్ యాక్సెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఓపెన్ ఎనీ database. Third one is go to report wizard and preview report and modify control, add unbound control like that. సో మనం ఇలాగే మనము ఈ రిపోర్ట్స్ని మనము ఓన్గా మనం కావాల్సిన రిపోర్ట్ని చేసుకోవచ్చు అనమాట. సో అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆర్ part is query. What is a query? How to use queries in MS Word. So what is a query? Queries is a what is a query? Query is a request. Generally, to get some records or to access some records, we may write using queries. So SQL queries are query. What is SQL? SQL is nothing but it is a structured query language. SQL is a structured query language. So we will discuss it in next class.